అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'లోకం మెచ్చిన పనివాడు' అనే ఒక కథను వినేద్దాం. శివపురం అనే గ్రామంలో రామలక్ష్మి అనే ఒక వృద్ధురాలు ఉంటుందన్నమాట. ఆమెకి ఆంజనేయులు అనే ఒక కొడుకుంటాడు. ఆంజనేయులు ఒట్టి అమాయకుడన్నమాట. చిన్నతనంలోనే తండ్రి చనిపోతాడు. ఇంకప్పుడు ఈ రామలక్ష్మే తనే కష్టపడి కొడుకుని పెంచి పెద్ద చేస్తుంది. ఆంజనేయులకు తెలివితేటలు ప్రసాదించమని దేవుళ్ళందరికీ మొక్కుకుంటూ ఉంటుంది. ఆంజనేయులు అమాయకుడే కానీ చాలా మంచివాడు. శివపురంలో ఆంజనేయులు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరనమాట. ఎందుకంటే ఎవరు ఏ పని చెప్పినా, ఎవరికి ఏ అవసరం వచ్చినా కాదనకుండా చేసి పెడతాడు. అలా చేయడం వల్ల తనకెంతో పుణ్యం వస్తుందని చెప్పి అనుకుంటాడనమాట. తను ఇంట్లో నుండి ఉదయం బయటికి వెళ్తే వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది చేసుకుంటూ సాయంత్రానికి ఇల్లు చేరేవాడు. ఇంకా అతని అమాయకత్వాన్ని కొందరు స్వార్థానికి గూడా ఉపయోగించుకునేవాళ్ళు. ఒకసారి తల్లి కొట్టుకు వెళ్లి ఉల్లిగడ్డలు తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది. ఇంకా ఆంజనేయులను చూడగానే కొట్టువాడికి పని గుర్తొస్తుంది. "చూడు బాబు, కొట్లో ఉల్లిగడ్డలు నిండుకున్నాయి. నువ్వు గోదాంకెళ్ళి ఒక బస్తా ఉల్లిగడ్డలు తెచ్చావంటే నీ పని త్వరగా పూర్తవుతుందని" చెప్పి అంటాడు. ఇంకా ఆంజనేయులు "ఓ అలాగే" అంటూ గోదాంకి వెళ్లి బస్తా మోసుకొస్తాడు. ఉల్లిగడ్డలు తీసుకొనొస్తుండగా దారిలో ఇంకొక పెద్దావిడ పిలిచి, బాబ్బాబు 4 కడవల నీళ్లు తోడిబెట్టవా" అని చెప్పి బతిమిలాడుతుంది. "సరేలే బామ్మగారు" అంటూ నీళ్ళన్నీ తోడి బయలుదేరగానే ఇంకొక పని చెప్తారు. అది పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. ఇంకోసారి పాలు తెమ్మని సాంబయ్య ఇంటికి పంపిస్తే, కొంచెం గేదెలకి గడ్డి వేసి కుర్తి పెట్టమంటాడు సాంబయ్య. ఆ పని అంతా పూర్తి చేసి సాంబయ్య పోసిన పాలు తీసుకొనొచ్చేసరికి ఆ పూట గడిచిపోతుంది. ప్రతిరోజు ఇదే తంతు. తల్లి ఎన్నో విధాలుగా చెప్పి చూస్తుంది. "నువ్విలా ఊరందరికీ వెట్టి చాకిరీ చేస్తూ పోతే మనం పస్తుండాల్సిందే" అని జెప్పంటుంది. "అమ్మా! చేసిన పనికి ప్రతిఫలం తీసుకుంటే పాపం గదా! పుణ్యలోకాలు ఎలా ప్రాప్తిస్తాయి?" అని జెప్పి అడుగుతాడు ఆంజనేయులు. కొడుకు ధోరణిపై రాను రాను తల్లికి బెంగెక్కువైపోతుంది. ఆంజనేయులకు డబ్బు సంపాదించాలని అనిపించినా అది ఎలాగో అర్థమయ్యేది గాదు. తనకది అలవాటు లేని పని గనక. శివపురంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ పూజారి గారింటికెళ్ళి అడిగేవాళ్ళు. పూజారి తనకు తోచిన సలహా ఇస్తూ అందరికీ ఆప్తుడుగా ఉండేవాడనమాట. రామలక్ష్మికి పూజారి జ్ఞాపకం వచ్చి వెంటనే వెళ్లి పూజారి గారితో ఆంజనేయులు గురించి ఆంజనేయులు గురించి చెప్తూ, "నాకు వయసైపోతోంది. నేనింక చాకిరీ చేయలేను. వాడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఊరందరికీ వెట్టి చాకిరీ చేయడము, ఉత్తి చేతులతో ఇంటికి రావడం పరిపాటైపోయింది. మీరు ఎలాగైనా వాడిలో మార్పు తీసుకురావాలి" అని ప్రాధేయపడుతుంది. పూజారికి ఆంజనేయులు గురించి అంతా తెలుసు గనక, "చూడమ్మా, నువ్వేం బెంగపడకు. రేపు వాడిని మా ఇంటికి పంపించు. వాడికి అర్థమయ్యే విధంగా చెప్తాను. వాడికి పరుల సేవంటే ఇష్టం గదా! అందులోనే డబ్బు సంపాదించే ఉపాయం చెప్తాను" అని పంపిస్తాడు పూజారి. మరుసటి రోజు రమ్మని చెప్పాడని పూజారి గారింటికి కొడుకుని పంపిస్తుంది తల్లి. ఆంజనేయులు పూజారింటికి వెళ్లి "రమ్మన్నారట, నన్నేం చేయమంటారు" అని చెప్పి అడుగుతాడు. "ఏం లేదురా, పండగొచ్చింది గదా! పనివాడు రాలేదు. ఇల్లంతా శుభ్రం చేసి ఓ మానెడు బియ్యం దంచి వెళ్ళు" అని చెప్పి అంటాడు. ఇంకా ఆంజనేయులు ఓ చీపురు తీసుకొని ఇల్లంతా బూజు దులిపి, శుభ్రంగా కడిగి, బియ్యం దంచి పూజారి గారితో "వెళ్తున్నానండి" అని చెప్తాడు. "ఒరేయ్ ఆగు! ఇందా ఈ డబ్బు తీసుకో" అంటూ కొంత డబ్బు చేతిలో పెడతాడు పూజారి. "వద్దండి, చేసిన పనికి డబ్బులు తీసుకుంటే తప్పు. పైగా మనకి పుణ్యలోకాలు ఉండవంట" అని చెప్పంటాడు ఆంజనేయులు. అందుకు పూజారి, "ఇతరులతో పని చేయించుకుని డబ్బులివ్వకపోతే అలాంటి వారు కూడా నరకానికి పోతారట. మరి ఊరి వారందరిని నువ్వు నరకానికి పంపిస్తావా ఏంటి" అని చెప్పంటాడు. ఇంకా ఆంజనేయులు భయపడిపోయి "నిజమా?" అంటాడు. "అక్షరాల నిజం. పోయిన నెలలో మునసబు గారి తల్లి చనిపోయినప్పుడు నువ్వు వారింట్లో 7 రోజులు చాకిరీ చేసి డబ్బులు వద్దన్నావంటగా! అందుకే ఆ ముసలావిడ నరకానికెళ్ళిందంట" అని చెప్పంటాడు పూజారి. ఇంకా ఆంజనేయులు భయంతో "అమ్మో! అయితే ఇక నుంచి ఎవరు ఏ పని చెప్పినా చెయ్యనని" చెప్పంటాడు. పూజారి "అలా చెయ్యకపోతే నువ్వు నరకానికెళ్తావు" అని చెప్పంటాడు. "మరి ఎలాగండి?" అంటాడు ఆంజనేయులు. "ఏముంది, ఎవరు ఏ పని చెప్పినా చెయ్యడం, దానికి తగినంత డబ్బు తీసుకోవడం అంతే. అప్పుడెవరూ నరకానికి వెళ్లరు" అని చెప్పంటాడు పూజారి. ఇంక పూజారి సలహా ఆంజనేయులుకి నచ్చుతుంది. ఇంక అప్పటినుంచి ఎవరు ఏ పని చెప్పినా డబ్బు తీసుకునేవాడు.
ఈ విషయం త్వరలోనే గ్రామంలో అందరికీ తెలిసిపోతుంది. ఆంజనేయులతో పని చేయించుకునే వాళ్ళంతా తను అడగకుండానే డబ్బులివ్వడం మొదలుపెడతారు. ఇంకా ఆంజనేయులు, అతని తల్లి సుఖంగా బతుకుతుంటారనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.